పిఠాపురంలో 35 కిలోమీటర్ల ప్రచార యాత్ర సమస్యలు వింటూ నేనున్నానంటూ ముందుకు జనసేనానికి అడుగడుగున జనం ఘనస్వాగతం అంటూ మండు టెండల్లో చెమటలు కారిపోతున్న నెత్తి మాడిపోతున్న ఎవరూ లెక్క చేయలేదు. అభిమాన నాయకుడితో చేకల్పాలని ఆరాటపడ్డారు. ఫోటోలు తీసుకోవాలని ఉత్సాహపడ్డారు. సాగర్ తీరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి జనం అడుగడుగున నీరాజనాలు పలికారు. 4గో రోజు ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో పర్యటించారు. మాధవపురం, ఇసకపల్లి, నాగులపల్లి, పొన్నాడ, మూలపేట, రామన్నపాలెం, అమీనాబాద్, ఉప్పాడ, కొత్తపల్లి, వాకతిప్ప, ఎండపల్లి కోడలి, కొండవరం, నవకండ్రవాడ, పిఠాపురం పట్టణం మీదుగా కుమారపురం వరకు పర్యటించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4:30 గంటల వరకు 35 కిలోమీటర్ల రోడ్ షో సాగింది. అన్నా బాగున్నారా, మా వీధికి రా అన్న, మా ఇంటికి రా అన్న అంటూ మత్స్యకారులు, ఎస్సీ మహిళలు, గ్రామీణులు ఆత్మీయంగా ఆహ్వానిస్తుంటే కాదనలేక ఆయన ప్రతి గడప దగ్గర ఆగారు. ఆరుబయట మంచాలపైన, గుమ్మాల దగ్గర కాసేపు కూర్చుని జనంతో ఆప్యాయంగా మమేకమయ్యారు. ఇసకపల్లి, నాగులపల్లి రోడ్లో కొబ్బరి బొండాలు అమ్మే తాతబ్బాయి దగ్గర కాసేపు కూర్చుని సమస్యలు విన్నారు. ఎమ్మెల్యే గెలిచాక నాకు ఇల్లు కట్టేవాళ్ళని తాతబ్బాయి కోరారు. పొన్నాడులో సపోటా తోటల వద్ద కౌలు రైతులతో మాట్లాడారు. వరి పొలాలు పరిశీలించారు. మత్స్యకారుడు ఏడిది శేషు ఇంటి దగ్గర నొలక మంచంపై కూర్చుని ముచ్చటించారు. కొత్తగా పెళ్ళైన మణికంఠ స్వామి అన్నపూర్ణలకు పవన్ కళ్యాణ్ ఆత్మీయ శుభాకాంక్షలు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీకి 3 ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు, సాధారణ వ్యవహారాల శాఖ పర్యవేక్షణకు రామ్మోహన్ మిశ్రా,